సన్మార్గం వీక్షకులందరికీ నమస్కారం. దానం చేయాలి, ధర్మం చేయాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. చేయకపోతే ఏమవుతుంది అని వాదించే వాళ్ళ సంగతి పక్కన పెడితే, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేది మనం శ్రీమద్ రామాయణం ఉత్తరకాండలో ఉన్నటువంటి శ్వేతుడు అనే అతని కథ చెప్పుకుందాం మనం. ఈ కథను అగస్త్య మహర్షి శ్రీరాముడు తనను దర్శించడానికి వచ్చినప్పుడు చెప్పారనమాట. రామాయణం ఉత్తరకాండలో ఈ కథ ఉన్నది. అగస్త్యుల వారు రాముడు తనను దర్శించడానికి వచ్చినప్పుడు ఆ రాత్రి అక్కడే ఉండమన్నాడు. ఉండమని ఒక అమూల్యమైన దివ్యమైన ఆభరణాన్ని రాముడికి ఇచ్చి, దీన్ని స్వీకరించిన ఆయన అంటారు. రాముడు అంటాడు కదా, క్షత్రియుడు అనేవాడు దానం చేయాలే కానీ తీసుకోకూడదు. ఈ దాన పరిగ్రహణ అంటే దానం తీసుకోవడం అనేది బ్రాహ్మణులకే విధించారు, క్షత్రియుడికి అసలు చెప్పలేదు. అందువల్ల ఇది తీసుకుంటే కనుక నాకు అపకీర్తి వస్తుంది కదా స్వామి అన్నాడు. అంటే అగస్త్యుల వారు అన్నారు కదా, పూర్వం భూలోకంలో ప్రజలెవరికి రాజు లేడు, దేవతలకు మాత్రం ఇంద్రుడు రాజుగా ఉన్నాడు. అయితే ఈ ప్రజలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరబెట్టుకున్నారు. అయ్యా, భూలోకవాసులమైన మాకు రాజు లేడు, దేవతలందరికీ రాజు ఒకడు ఉన్నాడు, మాకు ఒక రాజునివ్వండి, ఇచ్చినట్లయితే అతన్ని పూజించుకుంటూ మేము పుణ్యాలు సంపాదించుకుంటాం అని అన్నారు. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ రావించి, మీ అంశాలు కొంచెం కొంచెంగా నాకు ఇవ్వండి అని అడిగాడు. వాళ్ళందరూ తమ తమ తేజస్సులో కొంత భాగం ఇస్తే బ్రహ్మదేవుడు దాన్ని స్వీకరించి తుమ్మాడట. తుమ్మితే క్షుపుడు అనే ఒక రాజు పుట్టాడు. పుడితే అతన్ని ప్రజలకు రాజుగా చేశాడు. ఇంద్రుడి అంశతోటి ఆ క్షుపుడు రాజుగా భూమిని ఏలాడు. వరుణుడి అంశతో వాళ్ళ శరీరాలు పోషణ చేశాడు. కుబేరుడి అంశతోటి అందరికీ ధనం ఇచ్చాడు. యముడి అంశతోటి అందరినీ కూడా శాసించాడు అనమాట. ఆ విధంగా నీలో కూడా ఇంద్రుడి అంశం ఉంది కదా రామా, అందువల్ల నీవు దీన్ని స్వీకరించవచ్చు. పైగా ఇది నువ్వు ఏదో కోరికతోటి, ఇది పొందాలనే ఉద్దేశంతో, బంగారం మీద ఆశతోటి కోరుకోవడం లేదు. నేను నీకు నన్ను తరింపజేయడం కోసం తీసుకో అని చెప్తున్నాను, కాబట్టి తీసుకో అని అన్నాడు. అప్పుడు రాముడు స్వీకరించి అడిగాడనమాట, స్వామి ఈ ఆభరణం మీకు ఎట్లా, ఎక్కడ, ఎప్పుడు లభించింది, ఎవరిచ్చారు మీకు ఇది అని అంటే, అప్పుడు అగస్త్యుల వారు రాముడికి ఈ శ్వేతుడు అనే అతని కథ చెప్పారనమాట. పూర్వం త్రేతాయుగంలో పక్షులు మృగాలు లేనటువంటి 100 యోజనాల పరిమితి ఉన్న ఒక విశాలమైన స్థానం ఉండింది. అక్కడ నేను తపస్సు చేసుకుంటూ ఉన్నానన్నమాట. తపస్సు చేసుకుంటూ ఒకనాడు ఏం చేశానంటే, ఆ అడవంతా తిరిగి చూడాలి అని అనుకున్నాను. ఆ చుట్టుపక్కలంతా తిరిగి చూస్తూ ఉంటే ఒక యోజనం వైశాల్యం ఉన్న పెద్ద సరస్సు కనబడింది. దాని నిండా హంసలు, కొంగలు, కారండవాలు ఇట్లాంటి పక్షులన్నీ తిరుగుతూ ఉన్నాయి. పరమానందకరంగా ఉంది, ఆహ్లాదకరంగా వాతావరణం. తామరలు, కలువలు వికసించి ప్రకాశిస్తూ ఉంది ఆ సరస్సు. చల్లగా హాయిగా ఉందన్నమాట. ఈ సరస్సును ఇంతకాలం మనం చూడలేదే అని దాన్ని చూస్తూ దగ్గరికి వెళితే అక్కడ ఒక మానవ కళేబరం కనిపించింది నాకు. ఇదేమిటిది, ఇది అసలు ఎక్కడా చెడలేదు, దీనికి అసలు మురికి అంటుకోలేదు, మాలిన్యమే లేదు, పైగా శోభిస్తూ ఉంది, వెలుగుతూ ఉంది. ఇది ఏం దేహం, ఇది ఎందుకు ఇక్కడ ఉంది, దీని సంగతి ఏమిటి అని ఆలోచిస్తూ ఒక ముహూర్త కాలం అక్కడే ఉండిపోయాను. ఉండిపోతే చూస్తూ ఉండగానే ఒక అందమైన దివ్య విమానం వచ్చింది. హంసలు ఆ విమానాన్ని లాగుతున్నాయి. అందులో ఒక దేవపురుషుడు ఉన్నాడు. అతన్ని అప్సర స్త్రీలు కొందరు కొలుస్తూ ఉన్నారు. కొందరు వాద్యాలు మోగిస్తున్నారు, కొందరు సంగీతం పాడుతున్నారు, కొందరు నాట్యం చేస్తున్నారు, కొందరు బంగారపు పిడులున్నటువంటి వింజామరలతోటి, తెల్లటి వింజామరలతోటి ఆయనకు గాలి వీస్తున్నారు. నేను చూస్తూనే ఉన్నాను. అతను మెల్లగా విమానం దిగి వచ్చాడు. ఆ శవం దగ్గరికి వచ్చాడు. అక్కడ కూర్చుని దాన్ని తిన్నాడు. కావలసినంత తిని సరస్సులో నీళ్లు తాగి ఆచమించి మళ్ళా తిరిగి విమానంలోకి వెళ్ళిపోబోతున్నాడు. వెళ్తూ ఉంటే నేను అతన్ని ఆపి, ఇదేమిటి బాబు, నిన్ను చూస్తే దేవపురుషుడిలాగా కనబడుతున్నావు, ఈ తిండి ఏమిటి, ఈ వ్యవహారం ఏమిటి, నాకు చెప్పు,
ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏమిటి దీని వెనక ఉన్న రహస్యం అని అడిగాను. అడిగితే ఆయన నాకు నమస్కరించి, ఓ బ్రహ్మర్షి, నా సుఖ దుఃఖాలకు కారణమైన విధి విలాసమైన క్రమం ఇది. పూర్వం దీన్ని దాటలేను నేను, ఎందుకంటే ఇది నాకు ఆ విధంగా నిర్దేశించబడింది. పూర్వం విదర్భ రాజైన పరమ ప్రసిద్ధి చెందిన మహాబలశాలి అయిన సుదేవుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి 2 భార్యలు. పెద్ద భార్య కొడుకుని నేను, నా పేరు శ్వేతుడు. మా పెన్నమ్మ కొడుకు సురథుడు. మా తండ్రి కొంతకాలం రాజ్యం ఏలిన తర్వాత నన్ను పట్టాభిషిక్తుని చేసి వానప్రస్థం తీసుకున్నాడు. నేను రాజ్యం చాలా కాలం పాలించాను. ఆ తరువాత నా మరణ రహస్యం తెలుసుకోవాలి అనిపించి తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత విరక్తి కలిగి తమ్ముడిని పట్టాభిషిక్తుడిని చేసి నేను అడవిలోని ఇదిగో ఈ తీరానికి వచ్చాను. ఇక్కడ సరస్సు తీరంలోనే ఒక ప్రాచీనమైన పవిత్రమైన ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడే ఉండి నేను చాలా కాలం తపస్సు చేసుకున్నాను. ఎన్నో దివ్య సంవత్సరాలు తపస్సు చేశాను. తరువాత బ్రహ్మలోకానికి వెళ్ళాను. బ్రహ్మలోకంలో కూడా నాకు ఆకలి దప్పి వేస్తూ ఉండేది. ఇదేమిటిది, ప్రతిరోజు తినాల్సి వస్తుంది, మంచినీళ్ళు అవి తాగాల్సి వస్తుంది, దేవతలకి ఇబ్బంది లేదు కదా, నాకు మాత్రం ఎందుకు ఇట్లా జరుగుతుంది అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, భగవన్ బ్రహ్మదేవా, ఈ బ్రహ్మలోకంలో కూడా ఆకలి దప్పులు నన్నెందుకు పీడిస్తున్నాయి, నేను చేసిన పాపం ఏమిటని అడిగాను. అడిగితే, ఓ సుదేవపుత్ర శ్వేత, నీవు గొప్పగా తపస్సు చేశావు, యోగ సాధన చేశావు, నా లోకానికి కూడా వచ్చావు. కానీ తపస్సు చేస్తున్నంతసేపు నీ శరీరాన్ని బాగా పోషించుకుని బలిసేలాగా చేసుకున్నావు, కానీ కించిత్తు కూడా దానం చేయలేదు నీవు. అందువల్ల ఇక్కడికి వచ్చి ఆకలి దప్పులతో బాధపడుతున్నావు. దీనికి నీకు తగిన ఆహారం ఏమిటి అంటే, ఈ సరస్సు తీరంలో నీ కళేబరమే రోజు వస్తుంది, అది చెడదు, నువ్వు తినేసిన తర్వాత కూడా మళ్ళీ యథాప్రకారంగా ఉంటుంది. దాన్ని తిను, నీకు సంతృప్తి కలుగుతుంది. ఆ సరస్సులో నీళ్లు తాగు, నీ ఆకలి తీరుతుంది, దప్పి కూడా తీర్చుకోగలుగుతావు. ఈ ప్రాంతానికి అగస్త్య మహర్షి ఎప్పుడు వస్తాడో ఆయన ద్వారా నీకు శాప విమోచనం అంటే ఈ దుర్గతి నుంచి విముక్తి కలుగుతుంది. దేవతలను కూడా తరింపజేయగల సమర్థుడు ఆయన, నీ సంగతి చెప్పుకునే పని లేదు అని బ్రహ్మదేవుడు అన్నాడు. అంటే అప్పుడు ఆ రోజు నుంచి నేను ఇట్లా చేస్తున్నాను, ఎన్నో ఏళ్ల బట్టి చేస్తున్నాను. ఇంతకాలము కూడా ఎవ్వరూ ఈ అరణ్య ప్రాంతానికి వచ్చి నన్ను ఎవరు పలకరించలేదు. నన్ను పలకరించిన మొట్టమొదటి వ్యక్తివి నీవే. కాబట్టి ఓ అగస్త్య మహర్షి, నిన్ను బ్రహ్మర్షిగా నేను గుర్తించా. బ్రహ్మదేవుడు చెప్పిన అగస్త్య మహర్షివి నీవే. నన్ను తరింపజేయి. ఇంతకాలం ఈ శరీరాన్ని తింటున్నాను నేను, సంతృప్తి కలుగుతున్నది, ఆకలి తీరుతున్నది, దాహం కూడా తీరుతున్నది. కానీ నా ఈ దుర్గతి నుంచి తప్పించే సమర్థత నీకు తప్ప వేరెవరికీ లేదు. నన్ను ఈ కష్టం నుంచి తప్పించు స్వామి, నీకు ఈ దివ్యాభరణం ఇస్తున్నాను, తీసుకో, నీకు క్షేమం అవుతుంది. ఇంతేకాదు, నీకు రకరకాల ధన కనక వస్తువాహనాదులు వస్త్రాలు అన్నీ ఇస్తాను, భోగాలన్నీ ఇస్తాను, స్వీకరించు. నన్ను మాత్రం ఈ కష్టం నుంచి విడుదల చెయ్యి అని అడిగాను. అందువల్ల ఈ ఆభరణాన్ని అగస్త్య మహర్షి తీసుకున్నారు. అగస్త్య మహర్షి చెప్తున్నారు రాముడికి, నేను తీసుకోగానే అక్కడ ఉన్నటువంటి ఆ మానవ కళేబరం మాయమైపోయింది. అది అదృశ్యమైపోగానే ఇతనికి కూడా దివ్యదేహం లభించింది. అంటే ముఖం మీద కొత్త కాంతి వెలిగింది. అప్పటికే దివ్యదేహంతో ఉన్నాడు, ఆకలి దప్పులు నశించాయి. తన లోకానికి ఆయన పరమ సంతోషంగా నాకు నమస్కారం ప్రదక్షిణలు అన్నీ చేసి వెళ్ళిపోయాడు అని, అందుకే నేను నీకు ఇది ఇచ్చాను ఈ ఆభరణం అని రాముడికి చెప్పారనమాట. దానం చేయకపోవడం అనేది మనిషిని ఎటువంటి దుర్గతి పాలు చేస్తుంది అని ఈ కథ మనకు చెబుతున్నది. ఉన్నదంతా దానం చేసేసి వికారులైపోండి అని శాస్త్రాలు కానీ ఏ ధర్మం కానీ మనకు చెప్పలేదు. మనకున్నంతలోనే మనకు తగినంత, వీలున్నంత, చేతనైనంత దానం చెయ్యాలి అని అన్ని శాస్త్రాలు, వేదాలు, పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఎట్లా, ఆకలిగా ఉన్నవాడికి కొంచెం అన్నం పెట్టడం, దాహంతో ఉన్నవాడికి కొంచెం నీరు ఇవ్వడం. మనం వేసవికాలంలో గమనిస్తూ ఉంటాం, నగరాల్లో అక్కడక్కడ కుండలు పెడుతూ ఉంటారు, చలివేంద్రాలు స్థాపిస్తారనమాట. పక్షులకు కూడా మట్టి కుండల్లో అక్కడక్కడ నీళ్లు పెడుతూ ఉంటారు. ఆ విధంగా ఎండలో తిరుగుతున్న వాళ్లకు గొడుగు, చెప్పులు, బట్టలు ఇవ్వడం, మంచినీళ్ళు ఇవ్వడం,
అన్నదానం జలదానం ఇవి ఉన్న అన్ని దానాల్లోకి పరమశ్రేష్టమైనవని చెప్తూ ఉంటారు. ఈ దానం చేయడం అనేది మన తరువాతి జన్మకు, అంటే మళ్ళీ జన్మ ఉంటుందా, మళ్ళీ పుట్టాలా అని ప్రశ్నలు వస్తాయి. తరువాతి పుణ్య జన్మ కంటే, ఇప్పుడున్న జన్మ కంటే మంచి జన్మకు, మేలైన జన్మకు పునాదిగా, పుణ్యం సంపాదించుకునే మార్గంగా ఇది ఉంటుందన్నమాట. అందువల్ల తప్పకుండా అందరూ తమకు చేతనైనంతలో, ఉన్నంతలో, ధనవంతులు బాగా చేయగలుగుతారు, మామూలు వాళ్ళు తమకున్నంతలో ఏదో కొంత దానం చేయాలన్నమాట. పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు అంటారు కదా. సత్సంతానం కలగడానికి కూడా దానం చేయాలి మరి. అందువల్ల పిల్లలకు పళ్ళు పంచడం, ఇవాళ రేపు చాక్లెట్ అవి పంచుతూ ఉంటారు జనాలు, అనాశరణాలయాలకు వెళ్ళి పంచుతూ ఉంటారు కదా. విద్యార్థులకు అన్నదానం, వస్త్రదానం, మనకు వచ్చిన విద్య మనమే దాచుకోకుండా 10 మందికి నేర్పించడం, అది విద్యాదానం అవుతుంది. ఒక మంచి మాట చెప్పడం, ఎవరైనా నిరాశకు గురై ఆత్మహత్య చేసుకోబోతున్నారని అనుమానం కలిగితే వాళ్ళకు ఒక మంచి మాట చెప్పడం, చక్కని వాగ్దానం, వాక్కుల దానం అవుతుందన్నమాట. దుఃఖితులు ఉన్నారు, వాళ్ళ దుఃఖం పోగొట్టే పని, ఏదైనా మంచి పని చేయడం. రోడ్డు మీద మనం వెళుతూ ఉంటాము, ఎవరు రోడ్డు దాటలేక అవస్థపడుతుంటారు, వాళ్ళని రోడ్డు దాటిస్తే అది కూడా వాళ్లకు సహాయం చేసిన దానం అవుతుందన్నమాట. ఈ విధంగా మనం అన్నదానం, జలదానం, చేతనైన దానాలు ఏవో ఒకటి చేయాలి. మంచి మాటలు అందరికీ చెప్పాలి. పిల్లలకు చక్కటి కథలు చెప్పి వాళ్ళని కూడా సన్మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. భాగవతంలో కృష్ణుని తీసుకుందాం మనం. క్షత్రియుడై పుట్టాడు, గోపాలకుల మధ్య వచ్చి పెరిగాడు. వాళ్ళందరితోటి కలిసి పశువులు మేపుకుంటూ అరణ్యాలకు వెళ్ళి అక్కడ మధ్యలో తాను కూర్చుని చుట్టూరా అందరినీ కూర్చోబెట్టుకుని 2 అరచేతులు దోసిట్లో పెరుగన్నం ముద్దలు పెట్టుకుని వేళ్ల సందుల్లో మాగాయ ముక్కలు, ఆవకాయ ముక్కలు పెట్టుకుని కృష్ణుడు రుచి చూశాడు అని మనకు పోతన గారు ఆ కృష్ణుడిని తెలుగువాడినిగా చేసి తెలుగు రుచులన్నీ చూపించారు. ఆయనకు కూడా భగవంతుడికి భాషలు, ప్రాంతాలు, తేడాలు ఏముంటాయి, భగవంతుడు మనవాడు. ఆ విధంగా కృష్ణుడు ఎందుకు చేశాడు, వీళ్ళందరినీ తరింపజేయడానికి చేశాడు. ఆ రకంగా వీళ్ళ నుంచి అన్నదానం తీసుకున్నాడు, వాళ్ళకు పుణ్యలోకాలు ఇచ్చాడు. అదేవిధంగా గోకులంలో తిరుగుతూ ఆ ఇంటి కుండలు ఈ ఇంట్లో, ఈ ఇంటి కుండలు ఆ ఇంట్లో పెట్టి కలహాలు పెట్టేవాడట. ఎందుకు కలహాలు పెట్టేవాడంటే, పరస్పరం సంతోషంగా మాట్లాడుకోండి, మిత్రత్వం వహించండి, ఎప్పుడూ ముఖాలు ముటముటలాడించుకుంటూ ఉండకండి, సంతోషంగా ఒకరినొకరు పలకరించుకుంటూ నిశ్చింతగా ఉండండి. ఇవాళ సంతోషంగా గడిపితే భగవంతుడు మిమ్మల్ని మరింత సంతోషపెడతాడు. పుణ్యలోకాల్లో కూడా ఈ పుణ్యమే మీకు వెంటొచ్చి ఆనందం కలిగిస్తుంది అని చెప్పేవాడు. దూడను తీసుకువచ్చి ఆవుల దగ్గర కట్టేసి, దూడను చూడగానే ఆవుకు చేపొస్తుంది కదా, అది పాలు ఇవ్వడం మొదలుపెట్టగానే దూడను తీసుకెళ్ళి పక్కన కట్టేసేవాళ్ళు. ఆ పాలు తాము పిండుకుని గోపాలకులు అమ్ముకుని వ్యాపారం చేసేవాళ్ళు. ఈ దూడలన్నింటినీ కూడా గోపాలకులు రాకుండానే కృష్ణుడు వదిలిపెట్టేవాడు. కన్నబిడ్డ కడుపు నించకుండా పరాయి వాళ్ళ కడుపు నించడం మేలు కాదు కదా, ఇంట కలిసి రెచ్చగలవమన్నారు కదా అనే సూత్రాన్ని కృష్ణుడు అట్లా అందరికీ కూడా నేర్పించాడు. కనుక ఏ చిన్న పని చేసినా అది దానం కిందకే వస్తుంది. కనుక అందరూ కూడా దానం చేయండి, మనశ్శాంతి పొందండి. ఇవ్వడంలో ఒకానొక ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని అందరూ పొంది అందరికీ కూడా పంచాలి అనేది అందరికీ నేను చేసుకుంటున్న మనవి. నమస్కారం.